హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు టూరింగ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ వ్లాగ్ని అయితే చూడబోతున్నాం. అన్నవరానికి ఎలా చేరుకోవాలి, అలాగే అన్నవరం టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, అలాగే ఈ టెంపుల్లోని విశిష్టతలు అయితే ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం అన్నవరం చేరుకోవాలి అంటే కోల్కతా చెన్నై నేషనల్ హైవే నుంచి తుని నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, అలాగే కాకినాడ నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి అయితే 80 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరం అయితే అన్నవరం ఉంటుంది. అలాగే అన్నవరం రైల్వే స్టేషన్ కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. మనం అన్నవరం రైల్వే స్టేషన్కి రీచ్ అయితే అక్కడి నుంచి టెంపుల్ చాలా దగ్గర. ఇప్పుడు మనం చూస్తున్నదే మెయిన్ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది దర్శనానికి దారి. ఇక్కడి నుంచే మనం దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అన్నవరం దేవస్థానం యొక్క స్థల పురాణం ఏంటంటే, పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయగా మహావిష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా ప్రసాదిస్తారు. అందులో ఒకరేమో భద్రుడు, ఇంకొకరేమో రత్నకుడు. భద్రుడు అంటే శ్రీరామచంద్రమూర్తి ఉన్నటువంటి భద్రాచలం, రత్నకుడు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రత్నగిరి కొండని రత్నాచలం అని కూడా పిలుస్తారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ఒక హిస్టరీ అయితే ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామరమణీయం బహదూర్కు, అలాగే అన్నవరంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఇరంకి ప్రకాశ్రావు అనే వ్యక్తికి కూడా శ్రీ మహావిష్ణువు కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విద్య మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరి కొండపై వెలుచున్నాను, మీరు శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించండి అని చెప్పి మాయమయ్యారు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి 1934లో ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. అలాగే 1970వ సంవత్సరంలో ఆలయం మీద పిడుగులు పడి ఆలయ విమాన గోపురం పగులటంతో, అలాగే రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుండడంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక ఈ ఆలయ ప్రాకారం అయితే 2 అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రము, పై భాగంలో స్వామి విగ్రహాలు ఉంటాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. క్రింది గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఈ ఆలయం యొక్క విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంటలు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్లలో వ్రతం చేసుకోవడం కంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో వ్రతం చేసుకోవడం శ్రేష్టమని భావిస్తారు. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం పక్కనే పంపా నది ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఈ దేవస్థానానికి పాదాచారులు చేరుకోవడం కోసం 460 మెట్లు అయితే ఉంటాయి. ఇది స్వామివారి ఆలయ ప్రాంగణం. ఇక్కడ చాలా షాపులు అయితే ఉంటాయి. మనకు కావాల్సినటువంటి స్వామివారి విగ్రహాలు అలాగే ఫొటోస్ని మనం ఇక్కడ పర్చేజ్ అయితే చేయవచ్చు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మంటపం కూడా ఉంటుంది. ఈ కళ్యాణ మంటపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక ఉదాహరణ. వనదుర్గ ఆలయం, రామాలయాలు పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. స్వామివారి దర్శన వేళలు అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో రోజు మహానివేదన కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం స్వామివారి దర్శనం మళ్ళీ కొనసాగిస్తారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వ్రతాల గురించి. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. సాధారణ వ్రతం అయితే 150 రూపాయలు, ప్రత్యేక వ్రతం అయితే 300 రూపాయలు, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు 700 రూపాయలు, విశిష్ట వ్రతం అయితే 1500 రూపాయలు అయితే మనం చెల్లించవలసి ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే స్వామివారి నిత్య కళ్యాణ మంటపం. రండి లోనికి వెళదాం. ఈ ఆలయానికి ఎడమ వైపున శ్రీ గోకులం అయితే ఉంటుంది. ఇక్కడ మనము గోపూజ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి యాగశాల. రండి లోనికి వెళదాం. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే స్వామివారి నిత్యాన్నదాన సత్రం. ఇక్కడ మనకు ప్రసాదం అయితే లభిస్తుంది. ఈ వ్లాగ్ ఇంతటితో పూర్తవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.